తీరద్దు. ఎందుకు తెలుసా? నా మాట వింటారా వినరా అని దేవుడు ఏం చేశాడు? ఒక ఆజ్ఞ పెట్టాడు అంతే. స్తోత్రం చెప్పండి. బాగా వినండి, మీకు బాగా అర్థమయ్యేటట్లుగా దేవుడు మాట్లాడబోతున్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. దొంగతనమును హత్యను నాశనమును చేసేదానికి వస్తానని బైబిల్ చక్కగా చెప్తుంది. స్తోత్రం చెప్పండి. అయితే ఎలా అనంటే, దేవుని మహిమ మనలో నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు వెంటనే వస్తాయి శ్రమలకి ద్వారం తెరిచినట్టే. శ్రమలకి మనము ద్వారము తెరిచినట్టే. అయితే చూడండి, అప్పుడు దాకా వీరి జీవితం ఏం లేదు, శ్రమ లేదు, కన్నీరు లేదు, బాధ లేదు, కరువు లేదు, కష్టం లేదు. శ్రమ అంతకన్నా అంటే పని చేసి సంపాదించాల్సిన పనే లేదు. ఇప్పుడు ఊరు వదిలిపెట్టి మన ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది? ఏదైనా తోటలో ఉంటే అందరూ చాలా చక్కగా ఒళ్ళు తిని హ్యాపీగా ఉండేవాళ్ళు. హల్లెలూయా. వస్త్రాలు కొనే బాధ ఉందా? చెప్పండి, వస్త్రాలు కొనే బాధ ఉందా? ఒక అమ్మ 1,00,000 రూపాయలు చీర మళ్ళీ కొనుక్కుంటుంది. బాధలు మనకెందుకు, వాళ్ళ బాధలు మనకెందుకని ఒక్కొక్క ఆయన ఎంతో 20,000 రూపాయల షూట్లు లేకపోతే 1,00,000 రూపాయల షూట్లు ఎన్ని కొంటారు అంటే ఈ మట్టి శరీరానికి ఎంతో డబ్బుని వేస్ట్ చేస్తున్నారు. అయితే మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన అయ్యే మనకు అవసరం లేదు, కానీ మన దేవుడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా దొంగతనం చేశాడు అంటే, ఎప్పుడైతే అవ్వ దేవుని మాటను ధిక్కరించి ఆజ్ఞను అతిక్రమించి ఎప్పుడైతే సాతాను మాటకి లోబడిందో వెంటనే ఏమొచ్చింది? మహిమ తొలగిపోయి దిగంబరత్వం వచ్చింది. ఏమొచ్చింది? దిగంబరత్వం వచ్చింది. ఏమొచ్చిందమ్మా? ఇంకే దిగంబరత్వం వచ్చింది. అవ్వ ఆదాములకి ఏమొచ్చింది? అప్పుడు దాకా వాళ్ళు ఎలా ఉన్నారు? వస్త్రాలు కుట్టించుకోవాల్సిన బాధ లేదు, అన్నం వండుకోవాల్సిన బాధ లేదు, గ్యాస్ కొనాల్సిన బాధ లేదు, కట్టెలు తీసుకొచ్చి ఏరుకొని వండాల్సిన వంట చేయాల్సిన బాధ లేదు. అయితే ఎందుకు సాతాను వాళ్ళని దొంగిలించాలనుకున్నారంటే, వాడి ఆలోచనంతా ఏందో తెలుసా? వీళ్ళు సుఖంగా ఉండనే. ఇప్పుడు మీరు ఆలోచించి, నీ సుఖాన్ని దొంగిలించేదానికి వాడు వస్తున్నాడు, నీ సంతోషాన్ని దొంగిలించేదానికి వాడు వస్తున్నాడు, నీ సమాధానాన్ని దొంగిలించేదానికి వాడు వస్తున్నాడు, నీ ఆరోగ్యాన్ని దొంగిలించేదానికి వాడు వస్తున్నాడు, నీ సంపాదనను దొంగిలించేదానికి వాడు వస్తున్నాడు. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? అపవాదిని ఏం చేయాలి? నువ్వు హల్లెలూయా. చెప్పాలందరూ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీలో ఉన్న దేవుని మహిమ దొంగిలించేదానికి వాడు వస్తున్నాడు కనుక వాడిని ఏం చేయాలి తెలుసా? ఎదిరించు. స్తోత్రం చెప్పు. అంటే సాతాను అగ్ని బాణములను చల్లార్చుటకే ఆత్మ ఖడ్గాన్ని, వాక్యమనే ఖడ్గాన్ని మనం ఏం చేయాలా? ఆత్మ ఖడ్గం అంటే ఏంది? వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంకా బాగా అర్థం కావాలండి, యేసు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడు? 40 దినాలు, 40 రోజులు, 40 పగుళ్ళు, 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. 3 రకాల పరీక్షలు పెట్టాడు. ఇదిగో రాళ్ళు రొట్టెలా విన్నట్లుగా చేసుకుని తినమని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుడు నోట నుండి వచ్చి మాట వలన జీవించాడు. అప్పుడు దేని ద్వారా ఎదిరించాడు? వాక్యం అనే ఖడ్గం చేత దేవుడు సాతానుని ఎదిరించాడు. హల్లెలూయా. ఎత్తైన శిఖరం మీదకి తీసుకుని వెళ్ళాడు. కిందకు దూకో, ఏం చేయమన్నాడు? కిందకు దూకమన్నాడు. కిందకు దూకమన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయకూడదు? శోధింపవలదు. స్తోత్రం చెప్పండి. అంటే అక్కడ దేని ద్వారా ఎదిరించాడు? వాక్యం అనే ఖడ్గం ద్వారా ఎదిరించాడు. అవసరమైతే దేవుడు సహాయం చేస్తాడు, అనవసరంగా నీకు సహాయం చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే వాక్యం ఏం చెప్తుంది? దేవుడిని మనం ఏం చేయకూడదంట? శోధింపకూడదు. స్తోత్రం చెప్పండి. అలాగే సాతాను గాడు ఏం చేశాడు? మూడవదిగా చూడండి, లోక మహిమనంతటిని తన ఒక్క క్షణంలో చూపించాడంట. ఏం చూపించాడు? ఒక్క క్షణంలో చూపించి నాకు ఒక నమస్కారం చేయి, ఇదన్నీ నేను ఇస్తాను.
దేవుడిది ఇదంతా, ఈ లోకము దాని పరిపూర్ణత ఎవరిది? యేసయ్యది. హల్లెలూయా. యేసయ్యది. ఈడేంది ఇచ్చేది? అప్పుడు దేవుడు అంటాడు, నీ దేవునికి మొక్కి ఆయనకి మాత్రమే సేవింపమని చెప్పి సాతాన పో అని గద్దిస్తే వాడు వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీలో ఉన్న దేవుని మహిమను అవ్వతో మాట్లాడిన రీతిగా సాతాను ఒకవేళ నీతో మాట్లాడుతున్నాడేమో, నీ సమస్యల గురించి మాట్లాడుతున్నాడేమో, నీ ప్రార్థనలు ఎదగనీయకుండా మాట్లాడుతున్నాడేమో, విశ్వాసంలో ఎదగనీయకుండా మాట్లాడుతున్నాడేమో, ఆత్మలో ఎదగనీయకుండా మాట్లాడుతున్నాడేమో, సంఘానికి దగ్గరగా ఉండనీయకుండా మాట్లాడుతున్నాడేమో, దాన్ని నువ్వు ఏంతో ఎదిరించాలి తెలుసా? వాక్యం అనే ఖడ్గముతో ఎదిరించాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారా? రోజు చేతులు ఎత్తుతున్నారా? చదవటంలా మీరు బాప్తిసం పొంది ఏ లాభం? వాక్యాన్ని నువ్వు చదవకుండా సాతాన్ని ఎలా ఎదిరిస్తావు? సాతాను నిన్ను దొంగిలించదాని కొరకు ప్రతిరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నిబ్బరమైన బుద్ధి గలవారే మీరు ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునానని ఏం చేస్తున్నాడు? వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. ఎవరైతే ప్రార్థనలో సల్లారిపోయి ఉంటారో, విశ్వాసంలో సల్లారిపోయి ఉంటారో, ఆత్మీయతలో మెత్తబడి ఉంటారో, బలంగా ఉండే వారి దగ్గరికి రాడు. మెత్తబడిపోయి ఉంటారా వాళ్ళ దగ్గరకు వచ్చి సప్ప నోట్లో వేసుకొని ముసలోళ్ళు ఎట్లా చేస్తారో తెలుసా? వాళ్ళకి ఈరిగలు కావాలి, వాళ్ళకి ముక్కలు కండ్లో పనికిరావు, వాళ్ళకి ఏం కావాలా? లివర్ కావాలి. అవి వేసుకొని నోట్లో వేసుకొని పొళ్ళు ఊడిపోయిన తర్వాత చప్ప అందుకని సాతాను ఏం చేస్తాడు? వాడి పని నువ్వు సప్పంగా అయిపోతావే, అప్పుడు నా చేతికి దొరికావమ్మా. ఇన్ని రోజులు ప్రార్థన ఉన్నావు నువ్వు, అబ్బో నీ భక్తి, అబ్బో నీ ప్రార్థన, ఇప్పుడు చూపిస్తున్నా తడాక. అందుకనే సాతాను దొంగతనమును, హత్యను నాశనం చేయడానికి వస్తాడు కనుక నువ్వేం చేయాలా? ఎదిరించాలి. హల్లెలూయా. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నీలో ఎవరు నివసిస్తున్నాడో తెలుసా? ఎవరు నివసిస్తున్నారు నీలో? ఎక్కడ నీ ఆలయం? దేవునికి ఆలయం ఎక్కడ? మన హృదయమే. హల్లెలూయా. ఎక్కడ మన ఆలయం? యేసయ్యకి ఆలయం ఎక్కడ? ఈ గొప్ప మందిరాలు కట్టినా కానీ ఎక్కడ నివసిస్తాడంట ఆయన? ఎన్ని ఫ్యాన్లు వేసినా, ఎన్ని ఏసీలు వేసినా ఎక్కడ ఉంటాడంట? నీ గుండె గుడిలో ఉంటాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంటాడమ్మా? నీ గుడిలో కాదు నాయన, నీ గుండె గుడిలో. హల్లెలూయా. నీ గుండెల్లో ఆయన. హల్లెలూయా. నీ గుండెల్లో నాయన 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 అంటారు. చాలా మంది యేసయ్య అంటారు. ఇప్పుడు గుండెల్లోనే ఉన్నాడయ్యా యేసయ్య అంటారు. నీ గుండెల్లో ఉన్న దేవుడు నీతో మాట్లాడమ్మా. ఆదివారం చర్చికి రావాలని నిజంగా మాట్లాడతాడా? మాట్లాడినప్పుడు నువ్వు రాబళ్ళా? మేము అసలు రానే. అందుకని నువ్వు దేవుని మహిమ, నీలో ఉన్న మహిమను వాడు ఏం చేస్తాడు? దొంగిలించడానికి వస్తాడు కనుక ఆ మహిమను దొంగిలించడానికి రాకుండా ఉండాలంటే వాక్యం అనే ఖడ్గంతో నువ్వేం చేయాలా? హల్లెలూయా. ఏం ఖడ్గం చేత? వాక్యం అనే ఖడ్గం చేత స్తోత్రం చెప్పండి. నీకు ఒక శక్తి ఉంది నీలో. ఏముంది నీలో? చెప్పండి అమ్మ. యేసు నామములో ఏముంది? మాట్లాడండి అమ్మా. యేసు నామములో ఏముంది? హల్లెలూయా. ఎక్కడ ఆన్ చేయ స్తోత్రం చెప్పండి. యేసు నామములో ఏముంది? అందుకని యేసు నామములో ఏమైపోతాయి? సాతాను సామ్రాజ్యాలు ఏమైపోతాయి? కూలిపోతాయి. హల్లెలూయా. కొద్దిగా సౌండ్ తగ్గించండి. స్తోత్రం చెప్పండి. సాతాను సామ్రాజ్యాలు కూలిపోవాలి అంటే నీలో ఉన్న దేవుని మహిమ తగ్గిపోకూడదు. ఏం చేయకూడదు? దేవుని మహిమ నీలో తగ్గిపోకూడదు. స్తోత్రం చెప్పండి. 4 వారాలు ప్రార్థనకు రాకుండా ఉండు. నా అనుభూతిని చెప్తాను. 4 వారాలు ఉపవాస ప్రార్థనకు రాకుండా ఉండు.
దేవుని మహిమ నీలో ఏం చేయబడుతుంది? హల్లెలూయా. అనుభవంతో చెప్తాను. 4 వారాలు ఉపవాస ప్రార్థనకి రాకుండా, 4 వారాలు ఆరాధనకి రాకుండా నువ్వు ఉంటే నీలో ఏం తగ్గిపోతుంది? యేసయ్య మహిమ నీలో తగ్గిపోతుంది. స్తోత్రం చెప్పండి. ఆ మహిమను సాతానుగాడు దొంగిలించాడు. యేసయ్య మహిమను నీకు తిరిగి ఇచ్చేదాని కొరకు కలవరి శిలువలో ఆయన ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆ దేవుని మహిమను, నీలో ఉన్న పరిశుద్ధతను, నీలో ఉన్న ఆత్మీయతను, నీలో ఉన్నటువంటి నీతిని, నీలో ఉన్నటువంటి యథార్థతని, నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నీలో ఉన్న పరిపూర్ణతని వాడు సాతాను దొంగిలించడానికి వస్తాడు కనుక నువ్వు ఎలా ఉండాలంటే వాక్య ఖడ్గము చేత, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎప్పుడు వెలుగుచున్న దీవిటి లాగా హల్లెలూయా, వెలుగుతున్న దీవిటి లాగా నువ్వు ఉండాలి. స్తోత్రం చెప్పండి. అందుకని దావీదు భక్తుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు. స్తోత్రం చెప్పండి. అంటే నీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు నడుస్తుంటావో అంటే ఆ దీపం ఏం చేయదు? ఆరిపోదు. స్తోత్రం చెప్పండి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఆరిపోవు. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోవు. నీ ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధంగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితంలో వెలుగుగా ఉంటావు. నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని సాక్షిగా నిలబడిన మనస్సు నీలో ఉంటది. స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఎవరి మాట వినాలా? యేసయ్య మాట వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం చెప్తుంది క్రమంగా నడవాలంట. ఏం నడవాలి? చెప్పండి. ఎలా నడవాలి? మనం క్రమంగా నడవాలి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యంలో ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి ఎలాగ నడవాలి? క్రమంగా నడుస్తాం. స్తోత్రం చెప్పండి. దేవుని మహిమ నీలో తగ్గిపోకూడదంటే నువ్వు ఏం చేయాలా? క్రమంగా నడవాలి. స్తోత్రం చెప్పండి. అయితే ఆదాము అవ్వల దేవుని మహిమను వాడు దొంగిలించాడు. ఇప్పుడు యేసయ్య నామములో నీ మహిమను దొంగిలించే అధికారం వాడికి లేదు. స్తోత్రం చెప్పండి. అందుకని ఈ రోజు నుంచి నువ్వేం చేయాలా? వాక్యం చెప్తున్న మాట ఏంటంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు 1 కొరింథీ 10వ అధ్యాయంలో 2 కొరింథీ 10వ అధ్యాయం 12వ వాక్యంలో ఈ మాట చూసినట్లయితే ఆ తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకో. ఏం చేసుకోవాలా? జాగ్రత్త. హల్లెలూయా. చెప్పాలి అందరూ గట్టిగా హల్లెలూయా. ఎలా ఉండాలి మీరు? జాగ్రత్త. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసయ్య ఉన్నాడని కరెంట్ పట్టుకుంటే నీకు జోలపాట పాడతాడా? చెప్పండి అమ్మా. యేసయ్య నాలో ఉన్నాడని చెప్పి కరెంట్ పట్టుకోమనండి. నా కాయకిలాగా మాడిపోతా నువ్వు.